'సింహాద్రి' టైంలో సార్ అంటే ఆ సినిమా గురించి 'త్రిబుల్ ఆర్' ఇంటర్వ్యూలో రామ్ చరణ్ గారు చెప్పారు. హ్మ్. అంటే ఎన్టీఆర్ గారి సినిమాని మా నాన్న చూసారు. చిరంజీవి గారు చూసారు 'సింహాద్రి' ఆ టైంలో. అసలు మా నాన్న స్పెల్ బౌండ్ అయిపోయారు ఆ సినిమా చూసి. నాకు కూడా ఆ సినిమా అంత ఇష్టం అని చెప్పేసి. మెగాస్టార్ అంతటి వ్యక్తి ఒక అప్పటికి ఒక చిన్న హీరో ఎన్టీఆర్ అవునవును. గారు. ఆది పడుంది. ఆది పడింది. బట్ అంటే యంగ్‌స్టర్. ఫేస్‌లో కూడా ఆ మెచ్యూరిటీ లేదు. హ్మ్. ఇది ఇంకా అది హిట్ అయిపోయింది. ఇంక దాని తర్వాత పడ్డది ఇది దాని పడ్డ ఇంకా. సినిమా ఆ 'సింహాద్రి'. వయసులో అంత పెద్ద స్టార్‌డమ్ అలా వచ్చిందంటే అది అప్పుడు ఇండస్ట్రీలో ఆ సినిమా ఇంపాక్ట్ ఎలా ఉండేది సార్? ఎలా మాట్లాడుకునేవారు 'సింహాద్రి' గురించి? ఏం మాట్లాడాలి ఇప్పుడు అంత సాలిడ్ హిట్టు. ఆహ్, 'సింహాద్రి' యాక్చువల్‌గా కొందరంటే స్టూడెంట్ నంబర్ 1 అంత ఇంపాక్ట్ ఉండదు. మనకి ఇంటర్వెల్ బ్లాక్ వరకు అవును. ఓకే. కానీ ఏదో సినిమాటికొచ్చేసరికి ప్యూర్ మాస్ అయిపోయింది అది హ్మ్. సినిమా. హ్మ్. సో, మేమెక్కడికెళ్ళినా అంత మంచి రెస్పాన్స్. హ్మ్. ఈవెన్ నేను అప్పుడు 'తారక్' రాలేదు అప్పుడు మేము టూర్‌లోకెళ్ళినప్పుడు. నన్ను జూసి అసలు జనాలు గోల బి పొరపాటున వచ్చినామని తెలిస్తే కింది నుంచి టర్న్ అయ్యి ఇది అదో అని మళ్ళా నాకు పాన్లు కట్టించి తీసుకొచ్చి ఇయడం ఇవన్నీ చూసి నేను అనుకున్నా, ఇప్పుడు 'తారక్' వచ్చింటే పరిస్థితి ఏందా అని. హ్మ్. నేను ఒకరోజు ఆఫీస్‌కి గూడా పోయినా. వచ్చినాక పోయి "నువ్వు వచ్చింటే అస్సలు మామూలుగా ఉండేది కాదు." అప్పుడు అంతే అందరూ సాటిస్ఫై అయిన సినిమా అది. సార్ 20 సంవత్సరాల వయసు. మూతి మీద ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాలా. ఆ టైంలో ఇండస్ట్రీ రికార్డ్ 'సింహాద్రి'తో. ఓహ్! ఆ సక్సెస్ తరువాత మీరు ఎన్టీఆర్ గారిని కలిసారు గదా! ఆయన మైండ్ సెట్ ఎలా ఉండేది? ఎలా హ్యాండిల్ చేశారు అంత పెద్ద సక్సెస్‌ని? సక్సెస్ వచ్చింది అంతే తప్ప మళ్ళీ అవే మాటలు అవే ఇది అదేం మారదది. అదే అల్లరి. అంతే అదే ఉంటది. పెద్ద హీరోని అయిపోయాను. లేదు అదేం లేదు. హ్మ్. ఇంకో సినిమా మీద ఆలోచించేటోడు అంతే తప్ప వేరే అయితే ఇండస్ట్రీలో చాలామంది 'సింహాద్రి' తరువాత ఎన్టీఆర్ మైండ్ సెట్ మారింది. ఆహ్, కొంచెం ఒక రకమైన ఇగోకి ఎళ్ళిపోయాడు. తనకంటే పెద్ద హీరో ఎవరు లేరన్నట్టు అని చెప్పేసి ఒక నెగెటివ్ క్యాంపెయిన్ అయితే చేశారు. మీరు దగ్గర నుంచి చూసిన మనిషి. సో, అది నిజమా? అబద్ధమా? నేనైతే అదేమనుకోను. నేనది నమ్మను. ఎందుకంటే మొన్నటి 'ఆర్ఆర్ఆర్' గూడా జేసినా గదా! హ్మ్. అదేం లేదు. కాకపోతే చుట్టూ ఉన్న మనుషులు మారిండ్రు. హ్మ్. కొందరున్నారు ఇంకా పాతోళ్ళు. కొందరు మాక్సిమం మారిపోయిండ్రు. హ్మ్. తన చుట్టూ ముందు ఉండేవాళ్ళు ఇప్పుడు ఎక్కువ కనిపిచ్చరు. ఓకే. మేబీ అది ఏమైనా చేంజ్ దానివల్ల ఏమన్నా ఇదయ్యుండొచ్చు. ఎవరన్నా దాని గురించి అంటే నచ్చక అట్లా చెప్పుకున్నారేమో మరి. హ్మ్. వెళ్ళిపోయినోళ్ళు ఉంటారు గదా! వద్దని వద్దని అంటే వెళ్ళిపోయినోళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంకా ఇదే మాట్లాడుకోయుండొచ్చు మేబీ. ఈ నెగెటివ్ స్ప్రెడ్ చేసి ఆ! ఉండొచ్చు. అట్లా ఉండొచ్చు అంతే. కానీ ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ అట్లనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉంటారు. హ్మ్. 'బాహుబలి' ఉన్నాడు. ఎప్పుడు ముందు నుంచి ఆ కుర్రోడు మేకప్ దగ్గర మేకప్ చూసుకునేవాడు. ఆ పిల్లోడు ఉన్నాడు. ఆహ్, అందరూ ఉన్నారు. ఇప్పుడు మన ఛ పేరు సడెన్‌గా మేనే ఇప్పుడు 'తారక్‌ని' అంత పర్సనల్‌గా చూసుకునేది తను. ఆహ్, అందరూ పాతోళ్ళే. ఇప్పుడు అందరూ క్లాస్‌మేట్స్ అట్లనే ఉన్నారు. ఇంకా పక్కనే ఉన్నారు. హ్మ్. మేబీ ఒకరిద్దరు ఏమన్నా జరిగినరేమో మనకు తెలవదు. మరి ఎవరు జరిగిండ్రు, మరి ఎవరు ఇది అనేది ఏం తెలీదు. మేబీ అనుకుంటారులే ఇంకా ఏది ఎవరినైనా ఆయన గురించే ఉంది. ఎవరి గురించి అన్నట్లనే అనుకుంటారు. ఇంకొక క్వెషన్ సార్ ఎన్టీఆర్ గారి గురించే. పెళ్ళికి ముందు ఎన్టీఆర్ వేరు. పెళ్లి తర్వాత ఎన్టీఆర్ వేరు. ఆ! ఆయన అంటే ఒక భయంకరమైన శక్తి. ఎన్టీఆర్ అంటే ఆ ఎనర్జీ గాని, ఆ యాక్టింగ్ లెవెల్స్ గాని, లేకుంటే బయట మాట్లాడే విధానం గాని చాలా ఎనర్జీ పర్సను. సో, అంత శక్తి ఉన్న మనిషిని కొంచెం కంట్రోల్ చేసి, ఎక్కడ ఎలా ఉండాలో మౌల్డ్ చేసి, ప్రణీత గారు వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారి కెరీర్ గాని, ఆమె గాని చాలా సక్సెస్‌ఫుల్ వేలో ఉండడానికి ఆమె కూడా ఒక కారణం అని చెప్పి చెప్తుంటారు. వాళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉంటది? నేనెప్పుడూ షూటింగ్‌లో ఉన్నప్పుడే ఆయనని కలవడం తప్ప ఎప్పుడూ నేను ఓహ్! ఓహ్! మ్యారేజ్‌కి ఒకసారి ఎళ్ళినా. తర్వాత షూటింగ్‌లో ఉన్నప్పుడే కలవడం అంతే. ఇంక నేను మార్చేది ఆటోమేటిక్ మారిపోతదబ్బా! ఇప్పుడు
పెళ్ళైన తర్వాత డెఫినెట్గా మనిషిలో చేంజెస్ వస్తాయి, ఎవరిలో అయినా వస్తాయి. అదే తనకి పర్టికులర్గా చెప్పాలి చేయాలని కాదు. ఏజ్ కూడా పెరుగుతుంటే అప్పుడు మరీ చిన్నోడు పెరిగే కొద్ది మనకు కూడా తెలుస్తుంటుంది. కొద్దిగా అరే మనం ఇట్లుండవద్దు అని కొన్ని ఆలోచనలు వస్తాయి. సో దానివల్ల కూడా మార్పులు వస్తాయి తప్ప ఒకరు పర్టికులర్ మార్చాలి అదేదని ఏం లేదు. మారాలనుకుంటే ఫస్ట్ మన మనసులో ఉండాలబ్బా. ఇప్పుడు వాళ్ళు మారుస్తారు, వీళ్ళు మారుస్తారు, అదేమి ఉండదు. మనకు కూడా ఉండాలి అది. మనకు కూడా ఉంటే అవతలలో మాట చెప్తే ఇవి రెండు కలుస్తాయి కాబట్టి మనం మీద చేంజెస్ వస్తాయి. నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. చంద్రశేఖర్ ఫేవరెట్ హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు మీరు. అంటే ఫేవరెట్ చాలామంది ఉన్నారు నాకు యాక్టర్స్. నేను ఎక్కువ తారక్తోని నేను అంటే కొద్దిగా క్లోజ్గా మూవ్ అవ్వగలను వేరే హీరోల కంటే. రాజమౌళి గారు బాహుబలి అంత పెద్ద హిట్ తర్వాత ఒక కాలేజీకి వెళ్ళారు. ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది, మీ ఫేవరెట్ హీరో ఎవరు అని చెప్పేసి స్టూడెంట్స్ అడిగారు. కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ టైంలో ఆయన ఏ బాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఓకే అంటారు, ఎందుకంటే అంత పెద్ద హిట్ కొట్టున్నారు. ఏ హాలీవుడ్ హీరో పేరు చెప్పినా ఆయన ఎవరు ఏమి క్వశ్చన్ చేయరు, ట్రోల్ చేయలేరు కూడా. బాహుబలి రేంజ్ అది. కానీ అంత పెద్ద సక్సెస్ కొట్టిన తర్వాత కూడా అదే వేదిక మీద మీ ఫేవరెట్ హీరో ఎవరంటే తారక్, ఎన్టీఆర్ఏ నా ఫేవరెట్ హీరో అని చెప్పారనమాట. అంత బాండింగ్ ఏంది వాళ్ళిద్దరి మధ్య? అంటే ఫస్ట్ సినిమా నుంచి ఏది ఉంది, మేబీ అదే ఉంటుంది. సో తను కూడా చిన్నపిల్లోళ్ళ వాళ్ళ ఇంట్లో అందరితో కలిసిపోతారు కాబట్టి తెలియకుండా ఆ బాండింగ్ వచ్చేస్తుంది. అసలు ఇద్దరు ఎలా ఉంటారు సార్ సెట్లో? తను ప్రభాస్ అయినా అంతే. ఆ, ప్రభాస్ తారక్ వీళ్ళు బాగా అంటే కలవడం, ఇంట్లలో కలవడం, అందరిలో కలిసిపోవడం ఇట్లాంటివి బాగుంటాయి. తారక ఇంకా అదే వీళ్ళు కూడా చిన్న పిల్లోళ్ళే అన్నట్టే చూసిండు స్టూడెంట్ నెంబర్ 1 నుంచి. మేబీ అది ఉంటుంది.